నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టం అంటున్నారు తల్లిదండ్రులు. బట్టల నుంచి చదువుల వరకు అన్నీ ఖరీదైపోయాయి, సంపాదన చాలడం లేదని చెప్తున్నారు. ఇక టీవీలలో కనిపించే ప్రకటనలు చూసి బడిలో తోటి పిల్లల ద్వారా తెలుసుకొని వాళ్ళు అడిగే కోరికలు తీర్చడం కష్టమైపోతుందని మాట్లాడుతున్నారు. నిజమే, ఈ రోజుల్లో పిల్లల్ని గారాబం చేయడం బాగా ఎక్కువైపోయింది. ఏది అడిగితే అది కొనివ్వడం, ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్లడం ద్వారా ప్రేమను చాటుకుంటున్నారు తల్లిదండ్రులు. అలా అడిగినవన్నీ కొనిస్తే ఎలా అని ఎవరన్నా అడిగితే వాళ్ళ కోరికలు తీర్చకపోతే బాధపడతారు. సంపాదించేది వాళ్ళ కోసమే కదా అని సమాధానాలు చెప్తున్నారు. పిల్లల్ని సంతోషపెట్టడమే తమ బాధ్యత అయిపోయినట్లు మాట్లాడుతున్నారు. కానీ పిల్లలకు చిన్నప్పుడే డబ్బుపై సరైన అవగాహన కల్పించాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సౌందర్య లహరికి స్వాగతం. సౌందర్య లహరి ఈరోజు వచ్చేసింది నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్కి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి వారిని అడిగి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ శ్రీలక్ష్మి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి సకల కోసం ఏం తెలియజేయబోతున్నారు? సో ఈరోజు సకులకి సౌందర్యానికి సంబంధించి మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. ఓకే. ఈ హెయిర్ స్టైల్ అంటే మనకి అల్లికలా ఉండదు, ఇది కంప్లీట్ ఒక పోనీటైల్లో వస్తుంది అనమాట. సో చక్కగా మీకు స్టైలిష్ గా ఉంటుంది. పోనీటైల్లో మనకి రోల్స్ కింద వస్తాయి అన్నమాట ఇవి. ఓకే, పోనీటైల్, జస్ట్ పోనీటైల్, అల్లికి ఏమీ ఉండదు. అల్లికి ఉండదు. ఓకే, సో లెంత్ హెయిర్ కి బాగుంటుంది, షార్ట్ హెయిర్ కి బాగుంటుంది? ఇది రెండింటికి బాగుంటుంది, లెంగ్త్ కి బాగుంటుంది, షార్ట్ కి. అంటే పోనీ అన్నాం కదా, పోనీ అంటే జనరల్ గా చిన్నదే ఉంటుంది. సో పోనీటైల్ నుంచి అప్ టు ఎంత లెంగ్త్ అయినా చక్కగా ఉంటుంది, వెరైటీగా అనిపిస్తుంది ఇది. ఓకే, సో పోనీటైల్ అంటే అప్ ఉంటుందో లేదు డౌన్ పోనీ అండి? అంటే జనరల్ ఇక్కడ వేస్తారు కదా పైన, అలా పైన ఉంటుందా లేదు కింద పోనీయా? ఇందులో రెండు పోనీలు ఉంటాయి. అప్పర్ పోర్షన్ లో ఒక పోనీ ఉంటుంది, లోవర్ పోర్షన్ లో ఒక పోనీ ఉంటుంది. ఓకే, సో మంచి క్వశ్చన్ అడిగాను. రెండు పోనీలు ఉంటాయి అన్నమాట. పోనీలు. ఓకే, ఎలాంటి ఫేస్ కట్స్ కి బాగుంటుంది? ఇది స్క్వేర్ అయినా బాగానే ఉంటుంది, రౌండ్ అయినా బాగానే ఉంటుంది. పోనీ కాదా కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి ముందు మనకి ఏం డిఫరెన్స్ తెలియదు, పెద్దగా తెలియదు డిఫరెన్స్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా హెయిర్ స్టైల్ అనేది మనం స్టార్ట్ చేయాలంటే చిక్కులు లేకుండా నీట్ గా కోంబింగ్ చేసుకుంటాం. సో దీనికి 2 పోనీస్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పోనీ వచ్చేసి అప్పర్ పోర్షన్ లో ఈ మాత్రం హెయిర్ తీసేసి ఇక్కడ పోనీ వేసుకుంటాం. లెఫ్ట్ రైట్ కొద్దిపాటి హెయిర్ విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టేసి రిమైనింగ్ హెయిర్ అంతా ఇంకొక పోనీ వేద్దాం. ఓకే, అంటే 2 పోనీస్ వస్తాయి. పోనీల్లోని లెఫ్ట్ రైట్ మాత్రం విడిచిపెట్టేస్తాం హెయిర్ మనం. ఓకే, 2 పోనీలు వస్తాయి. సపరేట్ గా హెయిర్ కూడా ఇటు అటు వదిలేసి పెట్టేస్తాం. ఓకే, మొత్తం 4 పార్టిషన్స్ లాగా వస్తుంది. సో మనం 2 పోనీలు వేసుకున్నా, మనం పైన ఒక పోనీ వేసుకుంటాం కదా, కిందకి హ్యాంగ్ అవుతుంది కదా, కింద ఆల్రెడీ ఒక పోనీ ఉంటుంది కదా, దానికి కూడా అటాచ్ చేసేస్తాం దీన్ని. ఓహో, ఓకే. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో శ్రీలక్ష్మి, మనం ముందుగా చిక్కులు లేకుండా నీట్ గా ఈ విధంగా కోమ్ చేసుకుందాం. సో పార్టీషన్ అయితే ఉండదు, మనం అప్పర్ పోర్షన్ నుంచి పోనీ వేస్తున్నాం కాబట్టి పార్టీషన్ అయితే ఉండదు, క్లోజ్ చేసేస్తున్నాం. సో శ్రీలక్ష్మి చూస్తున్నాం, మనకి అప్పర్ పోర్షన్లో ఉండే పోనీ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం అంటే 2 వైపులా కొద్దిపాటి హెయిర్ విడిచిపెట్టాలని చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ రైట్ కొద్దిపాటి హెయిర్ని విడిచిపెట్టేద్దాం. సో శ్రీలక్ష్మి కింద కూడా రిమైనింగ్ హెయిర్ అంతా కలిపేసి ఒక పోనీ వేద్దాం ఇలా. ఓకే శ్రీలక్ష్మి, చూస్తున్నాం మనకి అప్పర్ పోర్షన్ లో ఉన్న పోనీ అండ్ లోవర్ పోర్షన్ పోనీకి మధ్యలో ఇలా పెట్టేసాం, లాక్ వేసాము. ఈ మధ్య భాగంలో దాన్ని ఏం చేస్తామంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం ఇలా. ఏదైతే మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసామో దాని కింద నుంచి ఇలా తీద్దాం. అంటే మనం సెపరేట్ చేసిన దాన్ని క్లోజ్ చేసేస్తున్నాం అర్థం. దీంతో రోల్ చేస్తున్నాం, చుడుతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనకు 2 చుట్టుకున్నాం, చూసావా ఇలాగా. సో ఇలాగే మొత్తం ఇంకా హెయిర్ ఎండ్ అయ్యేంత వరకు చుట్టుకుంటూ రావాలి. కానీ ప్రతిసారి ఇక్కడ ఒకటే మాత్రమే ఉండాలి, అంటే ప్రతిదీ ఇక్కడ జాయింట్ అవుతుందని అర్థం. సో ప్రతిదీ కూడా ఇక్కడ జాయింట్ చేసేసి కింద నుంచి చుట్టుకుంటూ రావాలి. ఓకే,
ఓకే శ్రీలక్ష్మి, అర్థమైందా? వన్ సైడ్ అంతా మనకి ఈ విధంగా రోల్ చేసుకున్నాము. సేమ్ వే రెండో వైపు కూడా ఇలాగే చేసుకుందాం. ఓకే. ఓకే శ్రీలక్ష్మి, చూస్తున్నాము మనకి రెండు వైపులా కంప్లీట్ చేసేసుకున్నాం. సేమ్ ఎలా చేసుకున్నామో రెండు వైపులా కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు చూసా చక్కగా మనకి రోల్స్ లా చుట్టుకుంటూ వచ్చాయి. మనం ఏదైతే పోనీ టైల్ తీసుకున్నామో దాన్ని 2 పార్ట్స్ కింద చేసాము. లెఫ్ట్ రైట్ ఉన్న హెయిర్ ని తీసుకుని రోల్ చేసాం. ఓకే, ఈ రోల్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే సెపరేట్ చేసామో దాన్ని రోలింగ్ చేస్తున్నట్టు వచ్చిందంటే అది లోపలికి వెళ్ళిపోయింది. సో ఫైనల్ గా వచ్చిన ఎడ్జ్ ని కూడా రబ్బర్ బ్యాండ్ తోటి కవర్ చేసేసారు. కవర్ చేసేసాం. ఓకే, మనకి ఎక్కడా కూడా బయటికి ఏ హెయిర్ కనిపించట్లేదు. ఓకే, బాగుందండి, చాలా డిఫరెంట్ గా ఉంది. మన అంటే ఇంతవరకే ఈ హెయిర్ అంతా ఇలా మనం ప్లెయిన్ వదిలేసేయచ్చు. వదిలేయచ్చు, లేదంటే ఏదైనా అల్లుకోవచ్చు. ఇంతవరకు చాలా రకాల హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నారు కదా, ఏదో ఒక హెయిర్ స్టైల్ అక్కడ అల్లుకోవచ్చు, లేదంటే అలా విడిచిపెట్టినా బాగానే ఉంటుంది. ఓకే, సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ఇంకా లాంగ్ కలర్ కూడా. ఓకే, మరి దీన్ని ఎలా డెకరేట్ చేయొచ్చు అంటారు? దీన్ని యాక్సెసరీస్ పెట్టుకుని డెకరేట్ చేద్దాం. ఓకే, సో హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది శ్రీలక్ష్మి. చూస్తున్నా ఎలా ఉందో ఇప్పుడు. చాలా బాగుందండి. ఇప్పుడు అంటే ముందు మనం వదిలేసాం కదా హెయిర్ అంతా కూడా, దాన్ని ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఫోల్డ్ చేసేసి రోల్స్ లాగా పైకి పెట్టేసారు. ఇలా నెమలి పింఛన్ లాగా కింద పొరివిప్పిన నెమలి పింఛన్ లాగా మనకు కనిపిస్తుంది చూడటానికి. అది చాలా బాగుంది. సో ఈ హెయిర్ ని మనం ఇంకా అంటే ఇలా కాకుండా జడలాగైనా వేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ గా ఇంకా ఇప్పుడు మనం ఎన్నో ఎపిసోడ్స్ నుంచి ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చూస్తున్నాం కాబట్టి ఏదైనా కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, చాలా బాగుందండి. సో చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ మధ్యలో ఈ పార్ట్ వరకు చాలా డిఫరెంట్ వెరైటీ, ఒక షేప్ లాగా వచ్చేసింది అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ లేయర్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎటు వెళ్ళిపోతుంది అన్నది కూడా అర్థం అవ్వకుండా చాలా బాగుంది. సూపర్ అండి. మరి ఈరోజు సకిల్ కోసం ఎంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు కదా, అలాగే మరి సకిల్ కోసం మీకు ఏదైనా సౌందర్య టిప్ చెప్తారా? ఓకే, తప్పకుండా. సో మనకి జనరల్గా హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదా అందరూ. హెన్నా పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే కొంతమందికి డ్రైనెస్ వస్తుంది కదండి. ఈ డ్రైనెస్ పోవాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, మనం మిక్స్ చేసుకున్న హెన్నాలోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, ఈ రెండింటిని మిక్స్ చేసుకుని మన హెన్నా అప్లై చేసుకుంటే మనకి డ్రైనెస్ అయితే అనిపించదు. చక్కగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది మన హెయిర్. ఓకే, చాలా మంది అంటే ఆముదం గురించి వెనక అంటే మన అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ అమ్మలు వాళ్ళ తరంలో బాగా ఎక్కువగా హెయిర్ కి ఆముదం పెడితే సిల్కీగా అవుతుందని, హెయిర్ లాస్ పోతుందని ఇవన్నీ చెప్పేవాళ్ళు. సో అలా ఇప్పుడు మనం డైరెక్ట్ గా పెట్టుకోలేం కాబట్టి హెన్నా పెట్టడం వల్ల డ్రై అవుతుంది. సో అలా డ్రై అవ్వకుండా ఆలివ్ ఆయిల్, ఆముదం ఈ 2 టేబుల్ స్పూన్స్ అలా వేసి మనం కలుపుకొని ఆ హెన్నాను అప్లై చేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుందంట. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సార్ నెక్స్ట్ హెన్నా పెట్టుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఓకేనండి, మరి ఈరోజు మా సకిల్ కోసం ఇంత మంచి హెయిర్ స్టైల్ అలాగే ఒక మంచి సౌందర్య టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలిసొచ్చేలా పెంచాలి. అది వారి జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ప్రోగ్రెస్ రిపోర్ట్లు, ర్యాంకుల గురించే కాకుండా సామాజిక, ఆర్థిక అంశాల గురించి కూడా చెప్తుండాలి. సంపాదించడం ఎంత కష్టమో చెప్తేనే ఖర్చు విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. కుటుంబ ఖర్చులు, ఆదాయం గురించి ఊహ తెలుస్తున్న పిల్లలతో అప్పుడప్పుడు చర్చిస్తూ ఉండాలి. వాళ్లకు పాకెట్ మనీ ఇస్తూ దాని విలువను కూడా తెలియచేయాలి. అప్పుడే దుబారా చేయరు. ఏదైనా అడిగినప్పుడు వెంటనే కొనివ్వడం కన్నా దాని ఖరీదు, దానివల్ల వచ్చే లాభాన్ని పూర్తిగా వివరించి చెప్పడం మంచిది. అప్పుడే ఖర్చు పెట్టేటప్పుడు పిల్లలు జాగ్రత్త పడతారు. పిల్లలకు డబ్బుపై ఎలాంటి అవగాహన కలిగించాలో ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు ఉన్నారు. మరి గార్డెనింగ్ సంబంధించి వారేం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈరోజు మా సఖీ ప్రేక్షకులకు ఉద్యాన శోభ కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం బుంజిన్ స్టైల్ గురించి తెలుసుకుందాం అండి. ఓకే, బుంజిన్ స్టైల్ అన్న అరిస్టోక్రాటిక్ స్టైల్ అన్న అంటారు అనమాట. ఓకే, బుంజిన్ అండ్ సెకండ్ అరిస్టోక్రాటిక్ అంటే ఇట్స్ మోర్ కామన్ లేమన్ పేరు లాగా అనమాట. అరిస్టోక్రాట్స్ అంటేనే
హై లెవెల్, ఎస్. నాట్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ క్లాస్. సో అరిస్టోక్రాటిక్ స్టైల్ అని ఎందుకు పేరు వచ్చిందంటే దీనికి ఎక్కడ మనం బ్రాంచెస్ ఉంచకుండా ఓన్లీ ది టాప్, మీరు చూస్తే ఓన్లీ పై బ్రాంచ్, ఓన్లీ ది ఎపెక్స్ లెవెల్ మనకి బ్రాంచెస్ వస్తాయి అనమాట. అందుకనే దీన్ని అరిస్టోక్రాటిక్ స్టైల్ అని కూడా అంటాం, బుంజిన్ స్టైల్ అని కూడా అంటాం. ఓకే. బుంజిన్ స్టైల్ ఆర్ అరిస్టోక్రాటిక్ స్టైల్లో మనకి ఇంట్రెస్టింగ్ ట్రంక్ లైన్ ఉండాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఒక స్ట్రైట్ ట్రంక్ లైన్ పెట్టేసుకొని పైన ఎపెక్స్లో 4 కొమ్మలు పెట్టి దాన్ని మనం బుంజిన్ స్టైల్ అనలేం. మీరు ఇప్పుడు ఈ ట్రంక్ లైన్ చూస్తుంటే ఎంత ఆర్టిస్టిక్ గా ఉంది. క్యారెక్టర్ ఇన్ దిస్ ట్రంక్ లైన్ అండ్ ఆల్సో స్కేలీగా కూడా ఉంది. అవునండి, గుడ్ అబ్జర్వేషన్ అండి. స్కేలీ ట్రంక్ లైన్ యాజ్ ఐ టోల్డ్ యు బిఫోర్, ఇంట్రెస్టింగ్ ట్రంక్ లైన్ ఉండాలి. ఆ ట్రంక్ లైన్ మామూలుగా ఒక కట్టపుల పెట్టి బెండ్స్ ఇచ్చినట్టు కాకుండా ఆ ట్రంక్ లైన్కి స్కేలీ ట్రంక్ లైన్ వస్తే దానికి ఏజ్ యాడ్ అవుతుంది. ఒక ఏజ్ వస్తున్న కొద్దీ ఈ స్కేల్స్ అన్ని ఫామ్ అవుతాయి అనమాట. యూజువల్లీ ఒక లేత మొక్కకి కానీ ఒక లేత కొమ్మకి కానీ మనకి స్కేలీ ట్రంక్ లైన్ ఫామ్ కాదు. ఇది కూడా మీరు అనుకున్నట్టు ఇది 15 years ఓల్డ్ అనమాట. 15 years ఓల్డ్ ఉల్లంగి చెట్టు. ఓకే. ఇది మన ఊళ్ళల్లో ఉంటుందండి. కొండల మీద ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎక్కువ వాటర్ ఎంత ఎక్కువ ఇష్టపడదు అనమాట. ఎక్కువ వాటరింగ్ చేస్తే మురిగిపోతుంటుంది. రూట్స్ డ్రైనేజ్ దగ్గర బాగా క్లాట్ అయిపోతుంది అనమాట. ఈ డజంట్ టేక్ లాట్స్ ఆఫ్ వాటరింగ్ అండి. దీనికి ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూటింగ్ వస్తుందండి. ఓకే, అంటే ఇది బోత్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్. ఊళ్ళలో దీన్ని కన్జ్యూమ్ చేస్తారు కూడా, తింటారు కూడా అనమాట. ఎడిబుల్ కూడా. వైట్ ఫ్రూట్స్ వస్తాయి, వైట్ ఫ్లవరింగ్ వస్తుంది. సో అకార్డింగ్ టు ది స్టైల్ అయితే మనకి ఆ బుంజిన్ స్టైల్ అంటే ఒక ఆర్టిస్టిక్ ట్రంక్ లైన్ ఉండాలి. దేర్ షుడ్ బి సమ్ క్యారెక్టర్ ఇన్ ది ట్రంక్ లైన్. ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం బెండ్స్ ఇచ్చి, కానీ ఆ ట్రంక్ లైన్లో కూడా కొన్ని స్కేల్స్ వచ్చి ఇలా మీరు చూస్తే కొన్ని ఘాట్లు కూడా ఉన్నాయి దీనికి. ఎప్పుడైనా ఏదైనా బ్రాంచ్ కొంచెం ఎక్కువ పెరిగినాక దాన్ని కట్ చేస్తే కూడా ఇట్లా మన సర్కిల్స్గా ఫామ్ చేసుకొని దానికి ఏజ్ లుక్, ఎక్స్ట్రా బ్యూటీగా మనం ఇచ్చుకోవచ్చు అన్న ప్లాంట్. సో వెనెవర్ ఎంకరేజ్ ఎ బ్రాంచ్, దాన్ని మళ్ళీ స్కూప్ అప్ చేసేసి కట్ చేసేసి ఇక్కడ మంచిగా ఒక మార్క్గా ఫామ్ చేసి ఇది నాకు కరెక్ట్గా యాడ్ చేస్తుంది, ఎక్స్ట్రా ఫినిష్గా యాడ్ చేస్తుంది టు ది ట్రంక్ లైన్. అండ్ బుంజిన్ స్టైల్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిస్టిక్ ట్రంక్ లైన్. there should be character in the trunk line and no branches anywhere in the lower level. ఒక ఫస్ట్ బ్రాంచ్ కానీ, ఒక థర్డ్ బ్రాంచ్ కానీ, ఒక ఫోర్త్ బ్రాంచ్ కానీ ఎక్కడ బ్రాంచ్ ఇవ్వమన్నమాట. ఓన్లీ ఎట్ ది ఎపెక్స్, ఓన్లీ ఎట్ ది టాప్ మనకి బ్రాంచ్ రావటానే మనం బుంజిన్ స్టైల్ అంటాం. సో లలిత గారు, ఇదంతా ఆర్టిస్టిక్గా ఉంది, ఇక్కడంతా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఇదేంటండి అసలు? వెరీ గుడ్ టర్మినాలజీ అండి. మనం ఇక్కడ ఆర్టిస్టిక్గా ఉంది, వెరీ గుడ్ సెంటెన్స్ దేర్. అండ్ మాస్ అనేది ఇట్ విల్ యాడ్ అనమాట. మనం అంటే ఒక మాస్ మనం ఈ సీజన్లోనే బతుకుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మాస్ అనమాట. ఇది ఎక్కువ మనం కొండల మీద అలా మనకి దొరుకుతుంటుంది అనమాట ఈ మాస్. ఆ మాస్ని మనకి ఆ సీజన్ ఉన్నప్పుడు ఇట్లా అరేంజ్ చేసుకుంటే మనకి ఎక్కడో ఒక అడవిలో ఒక చెట్టును చూసినట్టు అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే మన బాన్సైలో యాజ్ వి స్పోక్ బిఫోర్ ఆల్సో ఆ ఆర్టిస్టిక్ లుక్, ఆ ఏజ్ లుక్, ఆ మెచ్యూర్డ్ లుక్, ఆ స్టేబుల్ లుక్, ఒక వృక్షాన్ని చూపిస్తున్నాను నేను ఒక ట్రేలో అని చెప్పడానికి ఈ మాస్ విల్ యాడ్ ఎ పాయింట్ టు ఇట్. అంటే ఒక మాస్ మనం పెట్టి డెకరేట్ చేసినా కూడా, అంటే దిస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. మామూలుగా మనం ట్యాంకర్స్ దగ్గర, వాటర్ ట్యాంకర్స్ దగ్గర చిన్నగా గ్రీన్ మాస్ దొరుకుతుంటుంది, అలాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఎనీ అవైలబుల్ మాస్. యూజువల్లీ ఎగ్జిబిషన్స్కి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ప్లాంట్స్ ఎగ్జిబిటింగ్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన ప్లాంట్ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు, బాన్సైస్ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇలా మాస్ అరేంజ్ చేస్తుంటాం అనమాట. అండ్ మాస్ లైఫ్ టైం ఉండదండి, ఒక ఫ్యూ మంత్స్, ఒక 3 months, ఒక 4 months దాని లైఫ్ అంటే కీప్ ఆన్ వాటరింగ్ ఇట్ తప్పకుండా. అంటే సన్నగా మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం ఈ మాస్ మట్టుకు. ఈ చెట్టు మాత్రం వాటర్ ఎక్కువ తీసుకోదు. సో ఎక్కువ మనం వాటర్ స్ప్రే చేస్తూ దీన్ని మనం మెయింటైన్ చేస్తాం. సో దీనికి ఎక్కువ తీసుకోదు కాబట్టి దీనికలా మనం జస్ట్ వాటర్ స్ప్రే చేస్తే ఇనఫ్. ఇది ఉంటుంది. ఇది ఇప్పుడు గ్రీన్ కూడా దీంట్లో షేడ్స్ వస్తున్నాయి. yes of course, బ్రౌన్, గ్రీన్ అండ్ చాలా చూస్తున్నాం. దట్ ఆల్సో విల్ యాడ్ క్యారెక్టర్ ది ప్లాంట్, బ్యూటీ టు ది ప్లాంట్. ఎందుకంటే ఆ షేడింగ్ లైట్ బ్రౌన్, గ్రీన్, ప్యారెట్ గ్రీన్, లైట్. నిజంగా మీరు అన్నట్టు అడవిలో ఎన్నైతే షేడ్స్ కనిపిస్తాయో అలాగే ఉంది. అండ్ ఇది కూడా ఈ స్కేలీనెస్, అంటే దాని మెచ్యూరిటీ ఆఫ్ ది ప్లాంట్ మనం చూస్తున్నాం. మన బాన్సై మనం క్రియేట్ చేస్తున్నప్పుడు దాని స్టైలింగే కూడా కాకుండా ఎలాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ స్టైల్ ఏముంది, ఏదైనా ఒక చెట్టు మనం ఇట్లా బెండ్ చేసేసి ఎపెక్స్లో కొన్ని కొమ్మలు ఉంచేసుకొని
దాని బుంజిన్ స్టైల్ అంటే దానికి అందం కూడా తెప్పియాలి మనం. ఒక స్టైల్ చెప్పిన Real characteristics చూపించాలి. రియల్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దానికి అందం తెప్పియటం. సో ఈ బుంజిన్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇంకా ఏ మొక్కల్ని ఇలా మన ఈ బుంజిన్ స్టైల్లో మనం చూడొచ్చు అంటారు? ఈ బుంజిన్ స్టైల్లో మనం ఏదైతే మనకి ఇంట్రెస్టింగ్ క్యారెక్టరిస్టిక్గా ట్రంక్ లైన్స్ ఫామ్ అవుతుందో దీనిలాగానే మనకి చింత చెట్టు ట్రంక్ లైన్స్ కూడా ఉంటాయి. చింత చెట్టుకు కూడా మనకి ఇలానే స్కేలీ ట్రంక్ లైన్స్ ఉంటాయి. జామ చెట్టుకు కూడా మన జామకాయలు కూడా ఇలా క్రియేట్ చేస్తే కూడా బాగుంటుంది. జామ చెట్టు ట్రంక్ లైన్ కూడా మనకు ఆ స్కేలీ ట్రంక్ లైన్ వస్తుంది అనమాట. ఏవైతే వీ కెన్ వర్క్ అప్ ఆన్ ది ట్రంక్ లైన్. మన మెయిన్ ప్లాంట్లో నేను ఏమంతా చూపించట్లేదు, ఆకులో ఏం చూపించట్లేదు, నాకు ఫ్లవరింగ్ కావాలి ఫ్రూటింగ్ కావాలని నేను ఎక్కువ ఆర్టిస్టిక్ అక్కడ క్రియేట్ చేయట్లేదు. ది ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఇస్ అ గుడ్ ఆర్టిస్టిక్ ట్రంక్ లైన్. సో ఆ ట్రంక్ లైన్ ఏదైతే ఏ చెట్టుకైతే ట్రంక్ లైన్స్ బాగుంటాయో, లైక్ ఒక చింత చెట్టు, ఒక జామ చెట్టు, ఇలా ఎలాంటివైనా మనకి ఆ స్కేల్ ట్రంక్ లైన్లో వచ్చే చెట్లన్నింటినీ మనం ఇట్లా బుంజిన్ స్టైల్లో చేసుకోవచ్చు. సో లలిత గారు మీరు చెప్పారు దీనికి యాక్చువల్లీ వాటర్ ఎక్కువ అక్కర్లేదు అని చెప్పేసి. సో ఎప్పుడెప్పుడు అంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి మనం దీన్ని రిపోర్టింగ్ చేసుకోవాలి అండ్ దీని సాయిల్ కూడా ఎలాంటిది యూజ్ చేయాలంటారు? రీపోర్టింగ్ వన్స్ ఇన్ 4 years చేస్తుంటాం. సాయిల్ మాత్రం ఏదైతే ఈ చెట్టుకి మనం నీళ్ళు తక్కువ వాడుతున్నామో, నీళ్ళు తక్కువ పోయాలనుకుంటామో అలాంటి చెట్లన్నిటికీ మనం శాండ్ ఎక్కువ వాడాలి. ఇసుక దాంట్లో అంటే 60% ఆర్గానిక్ మాన్యూర్, 30% ఇసుక ఉంటుంది, 10% ఎర్రమట్టి ఉంటుంది అనమాట. అంటే ఎర్రమట్టి మనకి చేసేది ఓన్లీ గ్రిప్ కోసం మనం ఎర్రమట్టి వాడుతుంటాం. అది కొంచెం 60% ఎరువులు, ఎందుకంటే దాన్ని బాగా బలం ఇవ్వాలి. ఎందుకంటే ఈ చిన్న తొట్టులోనే, ఈ చిన్న పాట్లో, ఈ చిన్న ట్రేలో అది మనకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చూపించాలి. దానికి ఎంత 15 years ఏజ్, దాని తగ్గ దానికి కరెక్ట్ ఫీడ్ ఉండాలి, దానికి బాగా బలం ఉండాలి. ది సాయిల్ షుడ్ బి వెరీ రిచ్ అనమాట. బాన్సాయ్ సాయిల్ షుడ్ బి వెరీ రిచ్. అండ్ దీనికి నీళ్ళు తక్కువ పోయాలి కాబట్టి శాండ్, ఇసుక శాతం ఎక్కువ ఉంటే 30% ఉంటే అది ఎప్పుడు చెమ్మ ఉంటుంది దానికి. ఓకే, ఒక చెమ్మ ఉండి దాని నీళ్ళు తక్కువ పోసుకుంటున్నా దాని రూట్ స్ప్రెడింగ్, స్ప్రెడింగ్ ఆఫ్ ది రూట్స్, బ్రీతింగ్, దాని బ్రీతింగ్ పాయింట్కి బాగుంటుంది అనమాట. దాన్ని స్ప్రెడ్ అయ్యి చాలా బాగా మన హెల్తీగా ప్లాంట్ కనపడుతుంది. సో లలిత గారు ఇది 15 years అన్నారు. సో దీన్ని మెయింటైన్ చేస్తూ ఎంతవరకు దీని లైఫ్ స్పాన్ పెంచొచ్చు అంటారు? దీనికి అంటే 100 సంవత్సరాలు బతికే చెట్లనే మనం బాన్సాయిగా చేయాలి. సో ఇది 100 సంవత్సరాలు బతుకుతుంది. ఓకే, మనం ఒక 50 years 60 years అంటే తరంతరం ఇది జనరేషన్స్ టు జనరేషన్స్ హ్యాండ్ ఓవర్ చేసే బాన్సాయిస్ అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బతికే చెట్లనే మనం బాన్సాయిగా చేస్తాం. దీన్ని కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దాకా బతుకుతుంది. ఓకే. సో లలిత గారు బుంజిన్ స్టైల్ గురించి మా సకులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పిల్లలు అడిగినవి కొనివ్వడం ఒక వంతైతే వారిలో ఆలోచనాశక్తి పెంచడం మరో ఎత్తు. మీరు ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడానికి షాపింగ్కి వెళ్లే ముందు ఏ వస్తువులు కొనాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ షాపులకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ లెక్క వేసుకుంటారు కదా. అలాగే మీ పిల్లలకు సంబంధించిన వస్తువులు కొనేటప్పుడు కూడా వారికి అర్థమయ్యేలా కొనాల్సిన వస్తువులు, వాటి ఖరీదు, షాపు వివరాలు అన్నీ వారికి తెలియచెప్పాలి. అందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం వారికి అలవాటవుతుంది. అలాగే వాళ్ళ కోరికల ప్రాధాన్యతను బట్టి వారికి ఏది ముఖ్యమో, ఏది అవసరమో అవే కొనివ్వడం చేయాలి. క్యారమ్ బోర్డు కొనివ్వడానికి, వీడియో గేమ్ కొనివ్వడానికి, తరగతి ప్రాజెక్ట్ వర్క్కు అవసరమైన వస్తువులు కొనివ్వడానికి తేడా ఉంటుంది. కాబట్టి అవి వారికి తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు మాధవి గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు. నమస్తే గీత, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హాయ్. నేను కూడా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? నేను టీచర్ గా వర్క్ చేస్తాను. ఓకే, మరి మా సకలకి వాళ్ళ ఏ రెసిపీ చేసి చూపిస్తారు? వెజిటబుల్స్ లో రాజు ఎవరండి? వంకాయ కదా, అందుకోసం దాంతో స్పెషల్ రెసిపీ. మనది కూడా కాదు, కాశ్మీరీ వాళ్ళు వాళ్ళ డ్రై నట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, వాళ్ళు స్పైసీ లేకుండా కారం తక్కువగా తింటారు, మనలాగా కొద్దిగా కారం ఎక్కువ తినరు. అందుకోసం అవి యూజ్ చేసి మనం కాశ్మీరీ బెహంగన్ చేసుకుందాం. సరే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? తప్పకుండా. పాలు, నెయ్యి, కొత్తిమీర, వంకాయలు, బియ్యం పిండి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్. మాధవి గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. కాశ్మీరీ బెహంగన్ ప్రిపేర్ చేసేద్దామా? చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే.
స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసాం. ఒక స్పూన్ తీసుకోండి. ఇలా వంకాయలు తీసేసుకోవాలి. మనం ఎలాగో గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం గీత అలాగే సేమ్ కానీ మనం దీనిలో తీసుకునే మసాలానే కొద్దిగా స్పైసీనెస్ తక్కువ ఉండి స్వీట్ డిఫరెంట్గా. గీత మీకు స్పైసీ అంటే ఇష్టమా స్వీట్స్ అంటే ఇష్టమా? నాది కాశ్మీర్ కాదు కాబట్టి నాకు స్పైసీ అంటేనే ఇష్టం అండి. స్పైసీ అంటేనే ఇష్టమా? దీనికి ఎండుమిర్చి, ధనియాలు, పల్లీలు, కొన్ని నువ్వులు, కిస్మిసెస్ తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఈ విధంగా మంచిగా ఎంత మనకు ఎక్కువ ఇష్టం గ్రేవీగా ఉండాలి అని అనుకుంటే ఆ విధంగా ఎక్కువ ఫిల్ చేసుకోవచ్చు. లేదు లైట్గా ఇష్టం పైన గ్రేవీ లాగా కర్రీ లాగా ఉంచేసుకుందామన్నా కూడా పర్వాలేదు. నెయ్యి కూడా బాగా కరిగిపోయింది, వేడి వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ విధంగా నింపిన వంకాయల్ని ఫ్రై చేసుకుందాం. ఇంకా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా ఈ లోపు? దీనికి కొద్దిగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఏంటంటే కొద్దిగా బియ్యం పిండి, పాలు గ్రేవీ కోసం. మాధవి గారు నాకు ఎందుకో వంకాయలు కూడా కంప్లీట్ అయిపోయాయి అనిపిస్తుంది. చూద్దామండి, మగ్గాయేమో చూద్దామా? లేదంటే అటు ఇటు తిప్పి కొద్దిగా ఇది ఒక సైడ్ ఇలా మలుచుకుందామండి. నేతిలో వేయిస్తున్నారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీనికి మనం కొంచెం యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేసేయచ్చా? యాడ్ చేద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొద్దిగా పుదీనా. మనం ఈ విధంగా మిక్స్ చేసిన గ్రేవీ ఉంది కదండి, ఇంకొద్దిగా దీన్ని కూడా మనం యూజ్ చేసేద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పాలు బియ్యం పిండిది, అప్పుడు ఇది వేసేసుకోవాలి. ఇది వేసుకొని ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే, ఇదంతా వేసాం కదా, ఒక్క 2 నిమిషాలు మూత మూసేసి మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. ఓకే, కవర్ చేద్దాం. చూద్దాం గీత. ఓకే, చూడండి ఆల్మోస్ట్ అలా అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇలా సరిగ్గా కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఆఫ్ చేసేద్దాం, స్టవ్ ఆఫ్ చేద్దాం. కొద్దిగా కొత్తిమీర తీసుకొని లాస్ట్లో గార్నిషింగ్. ఓకే, కాశ్మీరీ బెహంగన్ రెడీ. గీత ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మాధవి గారు తయారు చేసిన కాశ్మీరీ బెహంగన్ కర్రీ రెడీగా ఉందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అంతకంటే ముందు కాశ్మీరీ బెహంగన్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరోసారి చూసేయండి. కాశ్మీరీ బెహంగన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, పాలు, నెయ్యి, కొత్తిమీర, బియ్యపిండి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్. కాశ్మీరీ బెహంగన్ తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి బాంటి పెట్టి నెయ్యి వేసి అది కరిగాక ఎండుమిర్చి, ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఉప్పు, కిస్మిస్ వేసి చేసుకున్న పేస్ట్ ని కట్ చేసిన వంకాయలో స్టఫ్ చేసి నేతిలో వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలో కొద్దిగా నీళ్లు పోసి వంకాయల్లో వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బియ్యపిండి, కొద్దిగా పాలు వేసిన మిశ్రమాన్ని కర్రీలో వేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కాశ్మీరీ బెహంగన్ కర్రీ రెడీ. కాశ్మీరీ బెహంగన్ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరు అన్నట్టు స్వీట్
స్వీట్ కర్రీ తిన్నట్టే ఉంది. అంటే మరీ ఓవర్ స్వీట్ ఏం కాదు, కొద్దిగా కారం, కొద్దిగా ఎండుమిర్చి అవన్నీ మీరు యాడ్ చేసి మసాలా యాడ్ చేశారు యాడ్ కదా, చేసాము కదా. చాలా బాగుంది. మీరు వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా కరెక్ట్గా సరిపోయాయి. ఇంత చక్కటి రెసిపీని మా సక్కులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. సక్కులు చూసారుగా, మాధవి గారు తయారు చేసిన కాశ్మీరీ బెంగన్ కర్రీ చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో చక్కటి రెసిపీతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎంత పొదుపు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఏది అత్యంత అవసరం, ఈ 3 పిల్లలకు తెలియచెప్పాలి. అలాగే దానగుణాన్ని అలవాటు చేయాలి. కొన్ని చారిటీలకు, అనాథాశ్రమాలకు సాయం చేయడం వల్ల వారికి సమాజంలోని మంచి చెడుల గురించి, పేదరికం గురించి తెలుస్తుంది. సహాయం చేయడంలోని సంతోషాన్ని, తృప్తిని చిన్నప్పటి నుంచే వారిలో కలిగించాలి. ఏ వస్తువుని కొనాలనుకుంటున్నారో దాని గురించి ముందే స్వయంగా తెలుసుకోమని చెప్పాలి. అందుకోసం వాళ్ళు కొంతైనా పరిశోధన చేసి వస్తువు మంచిదో కాదో, కొంటే ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుంటారు. ఒకవేళ కొంతకాలం ఆగి కొంటే ఖరీదు తగ్గుతుందేమో అనే విషయాన్ని గమనిస్తారు. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు అవసరమే. ప్రతి వస్తువుకు ప్రత్యామ్నాయ వస్తువు ఉంటుంది. ఈ దృష్టితో ఆలోచించినప్పుడు ఖర్చులు తగ్గించుకోవచ్చు. మరిన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో ఉన్నారు రజనీ ప్రియ గారు. మన సకులకు ఏం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఇవాళ మా సకులకు ఏం ఐటమ్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నేను క్విల్లింగ్ పేపర్ తోనే డైనింగ్ టేబుల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకే, క్విల్లింగ్ పేపర్ తో డైనింగ్ టేబుల్ ఎలా తయారు చేయాలి? ఓకే, కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి. క్విల్లింగ్ పేపర్స్, ఓకే, క్విల్లింగ్ నీడిల్, ఓకే, క్విల్లింగ్ టూల్, సీజర్స్, గ్లూ. ఓకే, చాలా తక్కువ ఐటమ్సే ఉన్నాయి. ఓకే, ఎలా తయారు చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ నేను మీకు పెటల్స్ అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఈ పెటల్స్ చేసుకున్న వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక పెటల్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఈ క్విల్లింగ్ పేపర్ అన్నది మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఇక్కడ అన్ని బుక్ స్టాల్స్ లో మెటీరియల్స్, క్రాఫ్ట్ మెటీరియల్స్ దొరికే దగ్గర. ఓకే, ఇందులో ఇక్కడ 5th నెంబర్ దగ్గర తీసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, ఓన్లీ ఒక పేపర్ ని మాత్రం తీసుకున్నాం మనం. ఓకే, అంటే పెటల్ అవుటర్ పార్ట్ ఒక పెటల్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక పెటల్. ఓకే, 5th నెంబర్ తీసుకోమన్నా. 5th నెంబర్ అంటే పెటల్ సైజుని బట్టి తీసుకోవచ్చు. ఓకే, మనకి చిన్నది కావాలంటే ఇంకా స్టార్టింగ్ నుంచి చేసుకోవచ్చు, లేదు పెద్దగా కావాలంటే ఎండింగ్ లో ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ తీసుకో. జస్ట్ మొత్తం రోల్ చేయడం. ఇలా రోల్ అంటే రింగ్ లాగా చేసుకోవాలి. ఓకే, అంటే దాని మీదనే మనం ఫిల్ చేస్తామా, లేకపోతే కొంచెం ఏమైనా డిఫరెన్స్ చూపించాలి? లేదు, ఇలా ఇప్పుడు ఇలా రింగ్ లా వచ్చిందని. ఒక రింగ్ లాగా ఉంది. ఒక రింగ్ లాగా ఉంది కదా, మనం ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఒక పెటల్ షేప్ లాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనం వేరే డిజైన్ లాగా ఫిల్ చేసుకోవచ్చు. ఇంకొక వేరే కాంట్రాస్ట్ కలర్స్ ఏదైనా తీసుకొని దీంట్లోనే ఫస్ట్ కొంచెం వరకు ఇలాగ రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ గ్యాప్ వదిలేసి ఇంకొంచెం. ఓకే, ఇలా. ఓకే, మనకు ఆ పేపర్ పట్టేలాగా ఉందన్నమాట గ్యాప్ అందులో. ఓకే, మనం రోల్ చేసుకునే దాన్ని బట్టి గ్యాప్ తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఓ, మనం పెటల్ తీసుకున్న సైజుని బట్టి ఇది తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఎంత సరిపోతుందో అంత తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇందులో దీన్ని మళ్ళీ ఇందులో ఫిక్స్ చేస్తాం మనం. ఓకే, చాలా చక్కగా వస్తుంది అసలు. ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ ఇది కట్ చేసేసుకోవచ్చు. అంటే అవి మనం ఎన్ని చేసుకోవాలి? అదే అంటున్నాను నేను, మనం పెటల్ తీసుకున్న దాన్ని బట్టి. ఇది ఇలా మోడల్ చూపించాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, దాని లోపల ఫిల్ చేసేస్తున్నాం. ఫిల్ చేస్తున్నాం, మనకి పెటల్ ఫ్రీగా లేకుండా ఇలా ఫిల్ చేస్తున్నాం.
ఓకే. ఇలా మనం ఫిల్ చేసుకున్నవి ఒక 5 అంటే నేను డైరెక్ట్గా టేబుల్కి ఫిట్ చేసేసి తెచ్చాను. ఓకే. ఇలాంటివి మనం ఒక 5 పెట్టుకుంటే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. అండ్ ఇంకొక పెటల్ది కూడా చూపిస్తాను. ఓకే. ఇది ఇలా రింగ్ లా చేసుకున్నాం కదా. ఓకే. మనం ఒకటిది పెట్టుకుని ఎలాగో చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా 5th దగ్గర. ఓకే. సేమ్ సైజ్ ఉండాలి. గ్లూ పెడతాం కదండి, వెంటనే అంటేసుకుంటుందా? స్టిక్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా ఇలానే చేసుకొని మనం ఇది పేపర్తో ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే మనకి ఆ టూల్ వల్ల చాలా నీట్ గా ఫినిషింగ్ అంటే సర్కిల్ లాగా. అంటే మనకి టూల్ లేకపోయినా చేయొచ్చు, కానీ బట్ ఏంటంటే చేయొచ్చు. మనకి అన్ని ఒక సైజ్ రావు. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం సైజెస్ దేన్ని బట్టి ఏ సైజ్ తీసుకున్నామో మనకి గుర్తుంటుంది. అలా ఒకే సైజ్ లో వస్తాయి, డిఫరెంట్ సైజ్ రావు, నీట్ గా ఉంటుంది. ఇది ఒకటి. ఇంకో మోడల్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇదే పేపర్ ని తీసుకొని దీన్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఓకే. ఇది కూడా రోల్ చాలా చక్కగా వస్తుంది, నీట్ గా వస్తుంది. దీన్ని ఇలా కొంచెం ఫ్రీగా వదిలితే కొంచెం మనకి ఇలాగా ఇలా వచ్చింది కదా. ఓకే. అప్పుడు మనం గ్లూతో స్టిక్ చేసుకోవాలి. లీవ్ చేయగానే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తే ఇంకో షేప్ వస్తుంది. ఓకే. చిన్నగా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఫిక్స్ చేసుకో. గ్లూతో ఇందులో ఫిక్స్ చేద్దాం. ఓకే. ఇలా వచ్చాయి కదా. ఓకే. మనం అలానే ఇలా కావాలంటే మనం ఇలా 6 పెటల్స్ ఆల్టర్నేటివ్ 6 పెటల్స్ పెట్టుకోవచ్చు. ఇలా 6 పెటల్స్ పెట్టుకొని ఇలాంటి ఒక 4 చేసుకుంటే టేబుల్ లాగా 4 సైజ్ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అరేంజ్ చేసుకున్నప్పుడు మనం నెక్స్ట్ దానికి ఏంటంటే బోర్డర్ పెట్టేసేయచ్చు. ఆ బోర్డర్ పెట్టిన దగ్గరే మనకి ఇలాగ మళ్ళీ ఫ్రీ వస్తాయి, ఎందుకంటే మనం ట్రయాంగిల్ లా పెడతాం కాబట్టి. అప్పుడు నేను మీకు ఇందాక చూపించినట్టే ఇలా చేసుకొని అందులో ఫిల్ చేసుకోవచ్చు. సో మనకి టేబుల్ కంప్లీట్ అయిపోతుంది. టేబుల్ స్టాండ్ కి వచ్చేసి అది ఇలా నిలబడడానికి సేమ్ మనం ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇందాక. ఆ రోల్ చేసుకున్నాం సేమ్ అలానే ఉంచేసి 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని స్టాండ్ లాగా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను టేబుల్ చూద్దాం, నేను చేసి తీసుకొచ్చి. ఇప్పుడు నేను చెప్పాను కదండి పెటల్స్ అవి ఇలా ఒక 6 పెటల్స్ 6 ఫ్లవర్స్ లా చేసుకొని ఫస్ట్ వీటిని అంటించేసుకోవాలి. నెక్స్ట్ ఈ బార్డర్ అదేంటంటే మనం జస్ట్ పేపర్ పెట్టి ఇలా వీటిని కవర్ చేస్తూ పెట్టేసినా సరిపోతుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు టేబుల్. నెక్స్ట్ ఇవి నేను ఇలాగా చూపించాను కదా, ఇలా నీడిల్ తో చేసి ఈ గ్యాప్స్ లో మాత్రం వాటితో ఫిల్ చేసేసుకుంటే కంప్లీట్ గా ఇలా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మీకు చెప్పాను కదా డిఫరెంట్ సైజ్ లో నీడిల్ తోనే జస్ట్ రోల్ చేసేసుకొని 1 by 1 అటాచ్ చేసుకుంటూ దీనికి స్టిక్ హైట్ కోసం స్టిక్ చేసేసుకో. ఇది టేబుల్ అండి. దీనికి మ్యాచింగ్ గా చైర్స్ కూడా చేశాను, అవి చూపిస్తాను. దీనికి మ్యాచింగ్ మనం హైట్ అది ఒకసారి చూసుకొని ఇవి మ్యాచ్ చేసుకొని సేమ్ అవే ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ పైన ఒకటి ఇలా పెట్టి నెక్స్ట్ ఈ బార్డర్ వచ్చేసి అవే నేను నీడిల్ తోనే మీకు ఫస్ట్ చూపించినట్టు అవి జస్ట్ ఎలా అటాచ్ చేసుకో. చాలా బాగున్నాయి అసలు, ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అసలు పిల్లలు చూసారంటే కూడా అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మన డైనింగ్ టేబుల్ మీద ఈ డైనింగ్ టేబుల్ ఉంటే అసలు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. చాలా చక్కగా ఉందండి. చాలా మంచి వెరైటీని మా సకులకి ఇవాళ మీరు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారుగా సకులు ఈ వెరైటీ ఐటమ్ ను. మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్ ని మా సకులకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఇది ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అందరూ అన్ని సమయాల్లోనూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేరు. పెద్దవాళ్ళం మనమే తీసుకోలేం, ఇక పిల్లలేం తీసుకుంటారు? ఖర్చు పెట్టే విషయంలో చిన్నారులు దుబారా చేసినా, అనవసరమైన వస్తువులు కొన్నా వారిని తిట్టడం మంచిది కాదు. మరోసారి ఆ తప్పు చేయకుండా ఆలోచించే అనుభవంగా దాన్ని తీసుకోమని చెప్పాలి. కొద్దిగా ఎదిగిన పిల్లలతో కరెంటు బిల్లు, టీవీ బిల్లు, ఫోన్ బిల్లులు వంటివి కట్టించడం మంచిది. అది వారి జీవితానికి ఉపయోగపడుతుంది. ఎదిగిన పిల్లలతో పార్ట్ టైం ఉద్యోగాలు చేయించడం మంచిదని నిపుణులు అంటున్నారు.
కానీ ఈ అలవాటు మన దేశంలో తక్కువ. కానీ అమెరికా వంటి దేశాల్లో బాగా ఉంది. దీని ద్వారా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడడం అలవాటవుతుంది. డబ్బును సంపాదించడం, ఖర్చు పెట్టడంలో తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శనీయులుగా నిలవాలి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.